ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ అంటారన్నమాట. ఈ రెండు రకాల అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే ఈ సీజన్లో దొరుకుతాయి. ఆల్బక్రాలు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇదే సైజు ఉంటాయి, లేదంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. ఈ ఫుల్ ఈ కలర్లో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ అనేది ఇది ఇంకా కంప్లీట్గా కాలేదన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్కి అయితే ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో జుంబా పలా అనమాట, నేరేడుకాయలు పెద్ద సైజ్ అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా సీజనే అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు కూడా హెల్త్కి సంబంధించిన ఫ్రూట్స్ అనమాట ఫ్రెండ్స్. మెయిన్ హెల్త్కి ప్రిపేరెన్స్ అనమాట. ఇదేమో షుగరు, బీపీలు తగ్గుతాయి అనమాట ఇది తింటే ఎక్కువ. దీని గింజలు కూడా పౌడర్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుని ఒక స్పూన్ వాటర్లో కలిపి తాగేస్తే రోజు అలా చేయాలన్నమాట, ఒక స్పూన్ అనమాట. ఇదేంటంటే ఫీవర్ సంబంధించిన ఫ్రూట్ అనమాట. ఫీవర్ వచ్చి తగ్గిపోగానే, జ్వరం వచ్చి తగ్గిపోగానే ఈ యొక్క ఫ్రూట్ని పెడతారన్నమాట జ్వరంతో ఉన్న వాళ్ళకి. ఈ సీజన్లో అయితే ఈ ఫ్రూటే పెడతారు. ఈ సీజన్ దాటిపోయి ఫీవర్ వస్తే, జ్వరాలు వస్తే మాత్రం వీటిని డ్రై చేసి దొరుకుతాయి అనమాట. డ్రై ఫ్రూట్ దొరుకుతుంది అనమాట. ఈ సైజు ఉంటుంది అనమాట, చిన్న సైజు. ఈ ఎండబెట్టేస్తారనమాట. ఇంత సైజు అవుతుంది అనమాట. అవి షాపుల్లో కొంటారన్నమాట, కొని పెడతారన్నమాట. అంటే ఫీవర్ వచ్చి తగ్గిపోగానే నాలుగంతా కూడా చేదు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఆ చేదనం అనేది ఇరిగిపోవాలి కాబట్టి, మామూలుగా రావాలని ఈ ఫ్రూట్ పెడతారన్నమాట మామూలుగా ఈ సీజన్లో. ఈ రెండు కూడా హెల్త్కి సంబంధించిన అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.